ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19. స్తోత్రం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి. ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడేది మొలిచెను, మీరు దాన్ని ఆలోచింపరా. అరణ్యంలో త్రోవన కలగజేసేదను, ఎడారిలో నదులు పారదీసెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నిశ్చయగల ప్రభా, నీకు వందనాలు అంజలిస్తున్నాను ప్రభా. ఎన్నికలేని ప్రభా, నీ పాదాలు కనుక్కుని తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాటగా నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తమైనా నీ పరిశుద్ధాలు మాట్లాడే సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి విడికి నాకు గ్రహించి మనస్సును దయచి వాక్యాన్ని గట్ట ప్రతి ఆట కనీసం బంధించి ప్రభా సన్నిధి వెండిగా మాకు సహాయం చేయండి. ఏసే పరిశుద్ధన మాట్లాడుకున్నాను తండ్రి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ఆలోచించరా. ఇంతకుముందు మన స్థితి ఏంది, ఇప్పుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించాడు. ఇది ప్రవచనం. యెషయా గ్రంథం అంతా కూడా ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు కొత్త నిబంధన దేవుడు సహాయం చేస్తాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తిగా యేసు ప్రభు వ్యవహరించాడు. గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనల భక్తులంతా కూడా వారు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సిలువలో ప్రాణం పెట్టాడో, ఒకసారి గమన, ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడో పరిశుద్ధులు సమాధులు తెరబడని వారు లేచి వాళ్ళ బంధువులకు అగపడి వాళ్ళు అనేకులు పలకరించండి. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగిను, భూమి వణికిను, బండల బద్దలైన, సమాధులు తెరబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచి వారు సమాధుల్లోంచి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత మొట్టమొదటి ఎవరు లేవాలా? ఆయన లేవాలా. ఆయన మనకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన మానవుడికి ఎందుకు జన్మించాడు? నా పిల్లలు రక్తమాంసం కలిగినందువల్ల ఆయన రక్తమాంసం ధరించుకున్నాడు. ఆయన మహిమై ఉన్నాడు, ఆయన ఆత్మై ఉన్నాడు, ఆయన వాక్కై ఉన్నాడు. రక్తమాంసం ఎందుకు ధరించుకున్నాడు? ఆయన లేచారు. అంటే పాత నిబంధనలో పరిశుద్ధులంతా కూడా లేచారు, బయటికి వచ్చారు, వాళ్ళ బంధువులకి అగపడ్డారు. నీవు ఆయన, మా వాక్యంలో ఉంది, ఆయన ఇట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివాడు. మనం కూడా అమ్మ కడుపులో పుట్టింది, ఆయన కూడా అమ్మ కడుపులో పుట్టింది. కానీ ఆయన పురుషుడు సహాయం లేకుండా పరిశుద్ధాత్మ బీజంతో జన్మించాడు. హల్లెలూయా. ఆయన ఇత్తనం వేరు, మన ఇత్తనం వేరు. మనది భౌతికమైనది. శరీరంగా పుట్టినవాడు శరీరమును, ఆత్మములుగా పుట్టినవాడు ఆత్మ. నూతన క్రియ, నీవు నూతన సృష్టి అని మాట్లాడుతున్నాడు. పాతవి గంతించును. నీ శరీరం ఎప్పుడు పాతవి గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేసుకోలేకపోయాను, అబద్ధాలు మాట్లాడుతున్నాను, బూతులు తిడుతున్నాను, రకరకాలుగా పాత ఆలోచనలు. ఇంకేమైనా చూసేవనుక కంటితోటి ప్రార్థనలు కూర్చున్నప్పుడు అవి అన్నీ గుర్తుకొస్తుంటాయి, పాతవన్నీ కూడా. యేసు ప్రభు వాటిని కాదు. అపోస్తలుడైన పౌలు కూడా ఉంటాడు, పాతవి గతించును క్రొత్త వాయనం అని స్పష్టంగా చెప్పాడు. కనుక మనము క్రొత్త సృష్టిగా మలసపడ్డామనే దేవుడు వాక్యం యెషయాలో ఉండి ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే ఆ మాట తర్వాత చదవండి మీరు 20వ వచనం. నేను ఏర్పరచుకున్న నా ప్రజలను అరణ్యములో నీళ్లు పుట్టించుదును, ఎడారిలో నదులు కలగజేసుదును, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను మనమే కనపరచడం. హల్లెలూయా. అవి కనపరుస్తున్నాయి. ప్రపంచంలో అన్ని కనపరుస్తున్నాయి. వాటికి ఆహారం ఎవరిస్తారు? ఆయన ఇచ్చేది. సింహానికి ఆహారం ఎవరిస్తారు? ఆయన ఇచ్చేది. అన్నిటికీ ఆ అరుసు కాకి పిల్లలకి ఆహారం సిద్ధపరచువాడు ఆయనే. నీకేమైనా తక్కువ చేస్తాడా?
వాటికంటే నువ్వు ఎంతో శ్రేష్టమైన దానివి, వాటికంటే నువ్వు ఎంతో శ్రేష్టమైన వాడిగా బైబిల్ చెప్తుంది కదా. కనుక మన ప్రభు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోగలిగితే అది యాకోబు గురించి రాయబడిన ప్రవచనం మనం వింటున్నాం కనుక. కాబట్టి 23వ వచనంలో దహన బలులను, గొర్రె మేకలను, గొర్రె పిల్లలను నా యొద్దకి తేలేదు, బలులను చేతలను నన్ను గణపరచలేదు, నేను నిన్ను బలవంతం పెట్టలేదు, నేను నిన్ను విసికించలేదు. ఎన్ని అడుగుతారు పాత నిబంధనలు, దూపము, బలులు, లవంగ చెక్క, రకరకాలుగా అడుగుతారు. ఇవన్నీ నేను తెమ్మల్లా నిన్ను. ఎప్పుడన్నా అసలు నా గురించి ఆలోచించావా? ఇవన్నీ ఎవరు చేశారు? ఈ భూమి ఎవరిది? ఈ ఆకాశం ఎవరిది? నిన్ను తల్లి గర్భంలో రూపించిన వాడు ఎవరు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉండాలని చెప్పింది నేనే కదా నిన్ను బయటికి తీసుకొచ్చింది అని స్పష్టంగా యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అందుకని మనము నూతన సృష్టిగా మార్చబడాలని దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క ప్రణాళిక. అందుకంటే యెషయా గ్రంథం 65:17 కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. 65:17 ఇదిగో కొత్త ఆకాశమును కొత్త భూమిని నేను సృజించున్నాను, ముడుపుటి మరవబడును, జ్ఞాపకముకు రాబు. అర్థమైందమ్మా? కొత్త ఆకాశమును కొత్త భూమి అంటే యేసు ప్రభు సమస్తము కూడా నూతన పరుస్తాడు. రేపు కొత్త ఆకాశములో కొత్త భూమిలో నీవు నివసిస్తున్నావు, నువ్వు విత్తనం విత్తుతున్నావు, దానికి శరీరం ఎవరిస్తున్నారు? ఆయన. అన్ని సాదృశ్యంగా చెప్పాడు యేసు ప్రభు. ప్రకృతి సంబంధంగా విత్తబడి ఆత్మ సంబంధంగా క్షయమైందిగా విత్తబడి అక్షతగా లేపడు, బలహీనమందిగా విత్తబడి బలముగా లేపడు. నువ్వు లేస్తావు కనుక ఇక్కడ శరీరంతో ఉన్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. యేసుప్రభు చెప్పాడు, మనకంటే పూర్వీకులకి భక్తులకి శ్రమలు వచ్చినాయా లేవా? యేసుప్రభుకి శ్రమ రాదా? గుంటలో పడ్డాడు కాబట్టి సింహాసనం ఎక్కాడు. దావీదుకి శ్రమ వచ్చింది కాబట్టి తరవబడ్డాడు కాబట్టి ఆయన సింహాసనం ఎక్కాడు. శ్రమలు వస్తాయి వచ్చినా మనము భయపడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు నన్ను నూతన పరిచాడు. ఈ లోకానికి నువ్వు ఒక వింతగా ఉంటావు. దావీదు అంటాడు, నేను ఈ లోకానికి ఒక వింతగా ఉన్నాను ప్రభా అంటే ఆయన తెలుసు నువ్వు నీ కుటుంబంలో ఒక వింతగా ఉంటావు. నువ్వు యేసు ప్రభు పిచ్చిదానివి, యేసు ప్రభు పిచ్చడు. అట్లా కూర్చున్నా లేచినా ఆయనతో సావాసం చేయాలి. సావాసం చేయాలంటే ఆయన కనపడతాడా? మన హృదయంలో ఆయన ధ్యానించాలా, ఆ మాటను ధ్యానించాలా. దొరికిన వారికి జీవమును, సర్వశరీరముకు ఆరోగ్యము. అందుకని ఆయన ఏమి అబద్ధం చెప్పాడు కాదు, ఆయన సత్యమే చెప్తాడు. నీవు నూతన సృష్టి. అమ్మా ఏదమ్మా? నూతన సృష్టి. కనుక మనం నూతన సృష్టి అనే సంగతి ఇక్కడ స్పష్టంగా తెలియపడదు. నేను సృజించబోవు దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షిస్తారు. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా చేస్తాను, ఆమె ప్రజలను హర్షించేవారుగాను. దేవుడి సన్నిధికి వచ్చేది ఏడవటానికా అమ్మా? ఏడవటానికా? అట్లేదు బైబిల్. క్రైస్తవ జీవితం అంట ఎంతో ఉల్లాసము, ఎంతో ఆనందం అంట. ఇక్కడ నువ్వు దాన్ని అభ్యాసం చేస్తే అక్కడ నీకు ఆనందం దొరికింది. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు ఎక్కడుండి సంతోషంగా ఉన్నామన్నాడు? జైల్లో ఉండి సంతోషంగా ఉన్నాడు. పాత ఇదే అధ్యాయంలో 61:3 చదవండి. ఎందుకు యేసుప్రభు వచ్చాడు? నీకు సంతోషాన్ని ఇవ్వటానికే. నీకు దుఃఖం తీసేసి భారపడితే ఆత్మ ప్రార్థన చేయనీదు, దేవుని ఆరాధించలేదు, అన్నీ చెప్తుంది. సీరియల్ ముందు కూర్చుంటే 3 గంటల సేపు లేవకుండా దీని గుడి బాకుండా మనం చూస్తాం కదా. అంతకుముందు మన ఇష్టానుసంగా మనము లోకంలో అన్నిటితో సంబంధం. ఇప్పుడు దేవునితో సమాసం. ఏమంటారు అక్కడ? సియోన్ అంటే ఎవరు అమ్మ? సంఘం. అందరూ వస్తారా? పురుషులు స్త్రీలు అందరూ. సియోన్లో దుఃఖించే వారికి అమ్మా ఏ వస్త్రమో? ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకును, బూడిదికి ప్రతిగాను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం అంట. హల్లెలూయా. అది ఒక రకమైన అభిషేకం అండి, ఆనంద తైలం. అది నీ శత్రువు వచ్చి నిన్ను కొడుతున్నా సరే, నిన్ను తిడుతున్నా సరే ఎంత సంతోషంగా ఉంటామంటే అంత సంతోషంగా. అందుకని స్టెఫెను వీరేం చేస్తున్నారు, వీరు అనుకున్నారు. అతను నింపబడ్డాడు. చెప్పిల్లా మనకి శారీరకమైన ఆనందం కోరుకుంటాం కానీ అరే దీంట్లో లేదా ఆనందం దేవుళ్ళో ఉందరా నాయన ఆనందం చెప్పి
ఒకసారి 3 దినాలు దేవుడు అట్లాంటి సంతోషం ఇచ్చాడు. ప్రభా నిద్రపోవాలి కదా కాసేపు, శరీరం కోరుకుంటుంది, నిద్ర కోరుకుంటుంది అంటే ఆయన పోయాడు. 2వ రోజు ఉపవాస ప్రార్థన అంటే మొదటి రోజు అయింది, 2వ రోజు మామూలుగా పనుకునేది ఎప్పుడు మామూలుగా ఒక 10 నిమిషాలు దేవుడిని స్తుతిస్తా. నా తండ్రివి నీవేని ప్రభా, నా కాపరు నీవి, నా బోధకుడు, నా స్నేహితుడు, నా యజమానుడు నువ్వే, నా సమస్తం నువ్వే, నా శిరస్సు నువ్వే, నీకు అసాధ్యమనేది లేదు, నా బలము నా శక్తి నువ్వే అని చెప్పి స్తుతిస్తా పడుకుంటా సహజంగా ఎప్పుడైనా మామూలుగా. అయితే ఆ 2వ రోజు ఉపవాస ప్రార్థనకి పడుకున్న కానించి ఆత్మ శరీరం మెలకుగానే ఉంది, అంటే మగతగా ఉంది. 2:45 వరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది పాత నిబంధన కొత్త నిబంధన అన్నీ మాట్లాడుతున్నాడు. మెలకు వచ్చింది. పొద్దుగులు మాట్లాడితే అట్ట ప్రభా నేను కాసేపు నిద్రపోవాలి కదా అని మనసులో అనుకున్నా. ఆయన బయటికి పోయాడు, మళ్ళీ నిద్ర వచ్చేసింది. 5 గంటలకి లేచా. 5 గంటలకు లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాను. శరీరం ఏం చేస్తుంది? పడుకు 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 అనిపిస్తుంది. మన శత్రువు అదే. సరే కాసేపు పడుకుని లేద్దామంటే పడుకుంటే లేచి మళ్ళా ప్రార్థన చేసుకున్నా. అట్లానే యేసుప్రభు చెప్పాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. నువ్వు ప్రభులో నూతన సృష్టి. ఒక అనుభవం దేవుడు నీకు చూపిస్తాడు, ఒక అనుభవం నీకు నేర్పిస్తాడు. ఎప్పుడు నేర్పిస్తాడు? నీతో ఆయనకు అవసరం ఉన్నప్పుడు. అందరికీ నేర్పిస్తాడు. మనకు అది కావాలి ఇది కావాలి కుదరదు. నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన అన్యాస్తుడు కాదు, ఆయన నీతిగల న్యాయాధిపతి. అందుకని నీవు నూతన సృష్టి అనే సంగతి నువ్వు గ్రహించాల. అందుకని శరీరం యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 6:63లో శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపజేస్తుంది అన్నాడు. అంటే ఆత్మీయ జీవింపచేయును, కేవలం నిష్ప్రయోజనము, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు, అదే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నది. అర్థమైందమ్మా? నేను మీతో చెప్పిన మాట ఎట్లుంది? ఆత్మ జీవని. తర్వాత వచ్చిన ఉన్నాడు, మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. వారితో చెప్పి విశ్వసించిన వారు ఆత్మ ఎట్లిస్తా అన్నాడు యేసు ప్రభు. విశ్వాసం వల్ల మనకు లభించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. అంతే కదా, గలతీ పత్రికలో రాయబడింది. ఆ తర్వాత లోపల నీ ఆత్మ బలముగా ఉండాలంటే నీవు విశ్వాసం ద్వారా ఆ ఆత్మ నీకు అంతరంగ పురుషుడు బలముగా ఉండాలి. విశ్వాసం ద్వారా. అర్థమా? విశ్వాసం ద్వారా. వినకపోతే ఏమైంది? నీకు ఏమీ కాదు. వింటే నువ్వు చదువు, విను, దాంట్లో నువ్వు ఆ వాక్యం ఏకమైపోడాలా. ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభు ఆత్మ మన ఆత్మ ఎట్లా ఉంటుంది? ఏకమై ఉంటుంది. అర్థమైందా? కనుక మనము ప్రభు వాక్యాన్ని మనం చదువుకోవాలా. ఆ చదివినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చడానికి దేవుడి యొక్క ఉద్దేశం ఉన్నది. అయితే దేవుడు ఆయన ఉచిత కృప చేత నిన్ను నూతన దృష్టిగా ఎప్పుడు మారుస్తున్నాడు అంటే చూడండి, ఒక్కసారి మన బంధువులనే పలకరిస్తాం కానీ, మనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళని పలకరిస్తాం కానీ, మనకి ఏదైనా కాస్త విరోధంగా ఉన్న వాళ్ళని మనం పలకరిస్తామా? మరి యేసుప్రభు పాట చెప్తున్నాడు ఏంది? నేను మేకం చేశాను అన్నాడు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం చూడండి. కొత్త నిబంధన వచ్చేద్దాం. 2వ అధ్యాయం చూడండి, 15 వచనం. ఇట్లు చందు చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఈ ఇద్దరిని అంటే ఎవరు వాళ్ళు? యూదులు, అన్యులు. అన్యులు అంటే ఎవరు? సర్వమానవులు. యూదులు అంటే ఎవరు? దేవుడు జనాంగం, అబ్రాహ్మణులు. ఈ ఇద్దరిని అక్కడ 14 చదువు. ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఇది రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం అందు కొట్టివేయట. ధర్మశాస్త్రం ఏంది? నీ శరీరమే. నీ శరీరము. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఆయన శరీరం ముందు కొట్టివేసిన తర్వాత ఏమంటాడు? తర్వాత ఇప్పుడు చదువు 15. మధ్యపు గోడను పడగొట్టి మన ఉభయుల్ని ఏకము చేసింది. మధ్యపు గోడను పడగొట్టి మన ఉభయుల్ని. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అటు అన్యులకి ఇటు యూదులకి మధ్యపు గోడ ఏది? ధర్మశాస్త్రం ఏంది? మధ్యపు గోడగా వస్తుందన్నమాట. అంటరాదు, ముట్టకూడదు.
బయటికి పోతే స్నానం చేయాలి, ఇవన్నీ సహజంగా మనకి లోకానికి ఇచ్చాడు. ధర్మశాస్త్రం ప్రకారమే మనకి రాజ్యాంగం నిర్మించబడింది. అవన్నీ కూడా అన్నిటికి అవసరమే కాదంటలా. కానీ మర్చిపోకూడదు దేవుడు చేశాడు, పడగొట్టు విధి రూపంగా వచ్చిన ఆజ్ఞను పడగొట్టి ఉభయుల్ని ఏకం చేశాడు. తర్వాత తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవుడితో సమాధానపరచబలవని ఇలాగా చేసిన కనుక ఆయనయే మనకి సమాధానకారుడు. సమాధానం లేదంటే ఆయన అడుగు ఇస్తాడు, ఆయనే సమాధానం కదా. నేను సపరేట్గా అంటే అటు గురించి రేపు ఆయన దగ్గర ఆయన ముందు నీకు సపరేట్గా ఇస్తాడని నేను పోనీ ఒక ఆయన కొరకు బాగా నిందలు అవమానాలు బాగా శ్రమలు బాగా అనుభవించామనుకో, నీకు ప్రత్యేకమైన బహుమానం ఉంటుంది మాత్రం, అది మాది గ్యారెంటీ. ప్రత్యేకమైన ఆయన నిమిత్తం నిందలు భూములు అన్ని రకరకాల బాధలు అనుభవించావు అనుకో, ఆ అనుభవించినప్పుడు కూడా నువ్వు విశ్వాసం కోల్పోకుండా ఆయన కోసం నువ్వు జీవిస్తున్నావు అనుకో, నీకు ఒక ప్రత్యేకమైన బహుమానం. రేపొద్దున ఆయన దగ్గర నేను సపరేట్గా ఉంటే కుదరదు, నేనే మార్గమును సత్యమును జీవమును, నువ్వు జీవములో బావు. యేసు ప్రభు అంతకుముందు సామాన్య ప్రజలకి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి స్థానం లేదు. ఎవరెలా అతి పరిశుద్ధం? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ బలిపీఠ మీద ఆ బలి అర్పించి రక్త ప్రోక్షించాలా. ఇప్పుడు యేసు ప్రపంచాడు సిలువలో నీ కొరకు నా కొరకు పైనుంచి వచ్చిన ఆ అడ్డతెరని చీల్చి ఉభయుల్ని ఏం చేశాడమ్మా? మార్గం సిద్ధపరిచాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మతం స్థాపించడే కాదు, యేసుప్రభు వచ్చింది మార్గం చూపించడానికి. నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన వచ్చింది మార్గం చూపించడానికి. కనుక ఈ ఉభయుల్ని ఏకం చేసి వాళ్ళిద్దరికి ఏం చేశాడు? సమాధానకి కారకుడై ఉన్నాడని స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత 17 వచనంలో ఏమంటాడు? సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. సువార్త అంటే ఏంది? మంచి వార్త. అమ్మా ఏమర్థమా? సువార్త అంటే మంచి వార్త. జనం తెలియక ఏం చేస్తారు? లేదు మతం స్థాపిస్తున్నారు, వీళ్ళు మతస్థులు, మతం మారుతాడు. మతం అంటే అసలు ఏంది? అభిప్రాయము. ఎవరు మారుస్తారు? నీ అభిప్రాయం నేను మారుతానా? దొంగలు ఎవరు మార్చారు? వ్యభిచారులు ఎవరు మార్చారు? తాగుబోతులు ఎవరు మార్చారు? ఆయన మార్చాడు. అంతేగాని నేను మార్చగలనా? మానవుడు మార్చగలరా? లేదు. అందుకని ఆయన చెప్తున్నాడు, నేను ఎత్తబడిన తర్వాత అనేకుల్ని నా దగ్గరికి ఆకర్షిస్తాను. నేను వచ్చింది ఎందుకు? ప్రాణం పెట్టడానికి. పేతురుతో అంటాడు, అన్ని జనులు నన్ను అప్పచెప్తారు, సిలువ పెడతారు, 3 దినాలు లేస్తానంటే అది నీకు దూరం అవునుగాక అని చెప్పి పేతురు అన్నాడు. సైతానా నా వెనక్కపోన్నాడు అంటే అర్థం చేసుకుని ఆయన వచ్చింది ఎందుకు? మన కోసం ప్రాణం పెట్టి మనలో జీవించటానికి, మనతో ఉండటానికి. ఆయన నిన్ను చేస్తాడు. ఏది కావాలో? పైన కావాలా లోపల కావాలా నీకు? ఆయనకి పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. బాగానే ఉంది. కుంటివాడు లేపినప్పుడు ఏమంటాడు? వెండి బంగారం నా దగ్గర లేవు కానీ నజరేయుడైన యేసు నామములో నువ్వు లే అంటే ఏముంది ఆయన దగ్గర? అప్పుడు అంతకుముందు ఏముంది? అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనము నూతన సృష్టిగా మార్చడానికి యేసు ప్రభు ఏం చేయడమా? ఆయన ద్వారా ఉభయుల్ని ఏకం చేశాడని సంగతి తెలుసుకోవాలా. అందుకని ఇప్పుడు మనం పాతవి అంటే శరీరం, లోపలాత్మ, అది మార్పు వస్తుంది. ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఇప్పుడు మనము ఏమవుతున్నామో మనకు తెలియదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎట్లా ప్రత్యక్షమవుతాడు? నువ్వు ఆయన దగ్గర కనబోతావు, ఆయన ముందని రావచ్చు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఉంటావని 1 కోరింది. 1 యోహాను 3:1 2:3 చదవండి. అక్కడ రాయబడింది. యోహాను 3:1 చదవండి. ఏందమ్మా మనం చెప్పు చేశారు బైబిల్? మనము దేవుని పిల్లలమని. పిల్లలేనా? ఎట్ట పెట్టావు? మనం దేవుని పిల్లలమని తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపిన మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు. అది ఆయన ఎరగలేదు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమై ఉందమో అది ఇంకా ప్రత్యక్షపరచలా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా
ఆయన చూస్తూ గనుక ఆయనను పోలి ఉన్న ఆయన పోలి ఉన్నాను. హల్లెలూయా. ఈ వాక్యము క్రీస్తు సారూపంలోకి మార్చిద్ది నేను. అది ఈ వాక్యము లోపలికి వెళ్ళి క్రీస్తు సారూపంలోకి నిన్ను మార్చిద్ది. లోపల ఆత్మ మార్పు చెందాలా. మారు మనసు పొందండి నీ వల్ల అయిద్దా? ఇదిగో ఈయనతో సమాసం చేయి. ఇప్పుడు మా లోకంలో సహజంగా సామెతలుగా దొంగతో సమాసం చేస్తే వాడు తాగుబోతుడు సహాయం చేస్తే వీడు వాడవుతాడు. కానీ యేసుప్రభుతో సమాసం చేస్తే ఆయన సారూపంలోకి నిన్ను మారుస్తాడు. అందుకే వాక్యం చేత అట్టిది కళంకం, ముడత, డాగు, మచ్చ లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘమును వాక్యము చేత ఉతక స్థానం చేసి తన ఎదుట నిలబెట్టుకోవటానికి ఆయన తన్ను తానే అర్పించుకున్నాడంట. హల్లెలూయా. అది అందుకని ఆయన సారూపంలోకి నువ్వు మారాలా. ఆయన సారూపంలో మారకుండా అట్ట గురించి పూర్వం ఎట్లాంటి వాళ్ళు? ఎఫ్సి పత్రిక 2:4 అధ్యాయం చూడండి, 23-24 చదవండి. మీ చిత్తయుక్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనుడి. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తయుక్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. అది నూతన సృష్టి అంటే ఏంది? లంచాలు తీసుకునేవాళ్ళు లంచాలు తీసుకోకూడదు, అబద్ధం ఆడేవాళ్ళు అబద్ధం ఆడకూడదు, చుట్టలు తాగేవాళ్ళు చుట్టలు తాగకూడదు, సీరియల్ చూసేవాళ్ళు సీరియల్ చూడకూడదు. అదమ్మా నూతన సృష్టి అంటే. అది క్రొత్తవి అంటే పాతవి గతించును. పాతకై మీకు తెలుసా? ఆడవాళ్ళు కూడా ముందు తాగేవాళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? ఆడవాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? ప్రపంచంలో 3 అంతులు ఎక్కువ ఉన్నారంటే ఆడవాళ్ళ సిగరెట్. మన దగ్గర లేదు కానీ ప్రపంచంలో చెప్తుంది. అట్లాగనే మనం చిత్తబుత్తినందు అంటే పాలమ్మే ఏం చేయాలా? మన వృత్తి అంటే ఏంది? మనం చేసే పని ఆశీర్వాదాలు ఎత్తుకుంటూ వస్తాయి దగ్గరికి. అది మనం చేయాల్సిన పని యథార్థంగా చేస్తే ఆశీర్వాదాలు. వాక్యం ఏముందంటే సురుగ్గా ఉండేవాడు ఎంతో భాగ్యవంతులంట. వాక్యంలో ఉన్నది అది. శ్రద్ధగా చేయవాడు ఏలుబడి చేస్తాడంట. హల్లెలూయా. ఎన్ని వాక్యంలో ఉన్నది. శ్రద్ధగా చేస్తున్నావా? చురుగ్గా ఉంటున్నావా? అంటే చిత్తవృత్తి అంటూ ఏ పని చేస్తే పాలు చెక్కగా పోయి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా చెప్పు, మా పాలు ఇంతే, మా చిక్కగా ఉంటాయి, 10 రూపాయలు ఎక్స్ట్రా అయ్యాల్సిందని చెప్పు, అంతే. న్యాయంగా యేసు ప్రభు నీతి న్యాయం గల ఆయన సింహాసనం ఉంది. కాబట్టి ఆయన చిత్తవృత్తి నువ్వేం చేస్తున్నావో పాత చేస్తూ ఇంకా మనం కొత్త ఏంటి అటు గురించి ఇప్పుడు ఆలోచించాలా. పాత అనేది ఇంతకుముందు వేరురా. ఇప్పుడు ఒక యేసు ప్రభు చూడాలనే ఆశ ఒక అతనికి కలిగింది. ఆయన చూడాలని ఆశతో ఏం చేశాడు? ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. తెలుసుగా మనకి కదా. యేసు ప్రభు లోపలికి రావడం ఏమైంది? నేను ఎవరి దగ్గర అయితే ఒక వంతు తీసుకున్నానో అమ్మా నా ఆస్తిలో పూసిక పళ్ళు కూడా ఇవ్వు, నువ్వు ఊరకు మాటలు చెప్పటం వినటం బాగానే ఉంది. అది పరిస్థితి. ఏమన్నాడు? నేడు ఇంటికి ఇతడు అబ్రహాము కుమారుడు. అబ్రహాం కుమార్తె నువ్వు, అబ్రహాం కుమారుడు నువ్వు. అదేందా నీ ఈ చిత్తబుద్ధి అంటే స్పష్టంగా చెప్తున్నాడు యేసుప్రభు. ఉండదున్నట్టు మాట్లాడతాను. మనకి చదవండి మామూలుగా పాత నిబంధనలు కూడా. సామెతలు 3వ అధ్యాయం చూడండి, 5 నుంచి చదవండి. నీ స్వబుద్ధి తీసి పక్కన పెట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. అదే ఆ తెలివితేటలు ఇప్పుడు ఇబ్బంది. నేను జ్ఞానిని కదా అనుకోవద్దా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వ. తర్వాత వస్తూనే ఉన్నాడు. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఘనపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్యం అంట పొంగి పొర్లితంట. హల్లెలూయా.
ఎంత గొప్పవాళ్ళు, ఎంత చక్కగా వింటామండి. మనకి ఆశీర్వాదాలు ఊరికి రావండి, ఊరకొస్తే ఊరకనే పోతాయి. ఒకసారి ఆలోచించండి. ఇది ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు అదే ఉంది. మీరు నా దగ్గర దొంగలాగా ఉన్నారు. మీరు ఏ విషయంలో ప్రభా మీ దగ్గర దొంగతున్నాము అని అంటే దశంభాగాలు, ప్రతిష్టార్పణలు, ఇక మీరు దొంగలాగా ప్రవర్తిస్తున్నారు మీరు. అందుకని మీ ఆశీర్వాదాన్ని నేను శాపంగా మారుస్తున్నానని చెప్పి అక్కడ మలాకి 3:8-10 వరకు కూడా అవి చేసి చూడు, ఆకాశ వాకిళ్ళు ఇప్పుతానన్నాడు ఆయన. నువ్వు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. చూసారా, కొంతమంది ఇస్తున్నాను, ఆశీర్వాదం పొందుకుంటున్నారు. మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? నమ్మటంలా వీళ్ళు అట్లనే చెబుతారులే అని చెప్పి. దేవుడికి ఇచ్చి ప్రతిఫలం పొందుకున్నవాడు ఎవడనున్నాడా? నాకిస్తే ప్రభా నేను నీకు ఇస్తాను, అది మానవ స్వభావం కాదు. నువ్వు మాకు ఇచ్చిన స్వసంపాద్యంలో కొంత మేము ఇచ్చామన్నాడు దావీదన్నాడు. దేవుడికి ఇచ్చి ప్రతిఫలము మన ఆశించిన వాడు మనకి రోమాపత్రిక 11:33 చదవండి. 33-34 ఉండొచ్చు. ముందుగా ఆయనకిచ్చి ప్రథమ ఫలం పొందగలవాడవుడు. ఆయన మూలముగాను ఆయన ద్వారానే ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఒకసారి ఆలోచించు. తెలియని వాళ్ళ గురించి మనం ఏం చేస్తాం లే. ఆయన మూలంగాను ఆయన ద్వారాను సమస్తము కలిగి ఉన్నవి. ఆయనకి ఇచ్చి నాకు ప్రతిఫలము ఇవ్వదగిన వాడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. అర్థం చేసుకో. నీ దేహము దేవుడి వల్ల అనుగ్రహించబడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మకి నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడవు. నువ్వు పిలిచే గాలి ఎవరిచ్చారు? నువ్వు నివసిస్తున్న భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? ఇక్కడ 10 ఇళ్ళున్నా 100 ఇళ్ళున్నా ఏది నీదేమిటి రాదు. ఇందాక మనకి అచ్చట ఒక నివాసం ఉంది. హల్లెలూయా. పరిశుద్ధుడు ఎంతండి నిశ్చయంగా ప్రభావానికి వందనాలు చేస్తాం. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఎన్నిక లేని మానవులతో ప్రభావ, నిరాకరించబడిన మానవుడు, ఎలివేయబడిన మానవుడిని, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవిస్తున్న మానవుడి కోసం ఎంత గొప్ప త్యాగం చేసినావు ప్రభా. ఇదిగో నీ నూతన క్రియ చేయబోతున్న ప్రభుత్వాన్ని పాతవి గతించి నేను చెప్పింది తండ్రి. ఆయా ధర్మశాస్త్రం మీ హృదయంలో రాస్తానని చెప్పినావు ప్రభా. అట్లాగే తని విధులకి అనుజులకి తని సమాధాన స్థితిలో ఉన్న పరిస్థితినైనా ఇద్దరిని ఒక నూతన సృష్టిగా మార్చేనన్న ప్రభా. సమాధానం పడమని చెప్పినావు ప్రభా. నువ్వు ఎంతగానో తండ్రి మానవులు ప్రేమించినావు. నువ్వు మమ్మల్ని ప్రేమించినట్టు నేను మేము ప్రేమించలేవు. మా కొరకు నువ్వు మృతి పొందినావు తండ్రి. నువ్వే జ్ఞాపకం చేసుకుని నా వినబడవాకనైనా ప్రతిబిడ హృదయంలో నా హృదయంలో స్థిరంగా నిలిచి ఫలించడం సాధ్యతని యూట్యూబ్ ప్రజలు వింటున్నారు. ప్రతి ఒక్కరికి యేసు నామములో నూతన దృష్టిగా మార్చబడుదురుగాక, నూతన శక్తితో పొందబడుగాక, నూతన జీవాన్ని పొందుకుందుగాక. నీ నామానికే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామం వేడుకున్నాను తండ్రి.